సో దీని యొక్క హానరబుల్ వీసీ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ప్రసాద్ గారు. అదేవిధంగా ఈ వాళ్ళే నిర్వహించారు కాబట్టి అక్కడ ప్రొఫెసర్ వివి సుబ్బారావు ఈయన వచ్చేసి కన్వీనర్ ఏపీ ఎంసెట్ అనేది నియమించడం జరిగింది. సో సార్ను కూడా వెళ్ళి మీకు సందేహాలు ఏదైనా ఉంటే అడిగి తెలుసుకోవచ్చు. అయితే ఈ రిజల్ట్కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలను కానీ మనం కానీ చూసినప్పుడు మొత్తం 2 సెషన్స్లో నడిచిందండి. ఇది వచ్చేసి మే 19వ తారీఖు నుంచి మే 27వ తారీఖు వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి నడవడం జరిగింది. 145 టెస్ట్ సెంటర్స్లో 24 జిల్లాల్లో ఏపీలో జరగడం జరిగింది. 2 సెంటర్లు వచ్చేసి హైదరాబాద్ రీజియన్లో కూడా పెట్టడం జరిగింది. సో రిజల్ట్స్ ఇది వచ్చేసి వెబ్సైట్ పేరు వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, మీరు చూడండి. https://sets.apsche.ap.gov.in/mset అనేటువంటి వెబ్సైట్లోకి పోతే మీకు అఫీషియల్గా ఈ రిజల్ట్స్ అనేది మీరు చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి వెబ్సైట్ పేరు చదువుతున్నానండి. https://sets.apsche.ap.gov.in/mset ఈ వెబ్సైట్లో మీకు దీని యొక్క రిజల్ట్ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ఒకసారి స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాం, చూడండి. 9552300009 ఈ వాట్సాప్ నెంబర్ కానీ చేసినట్లయితే మీ రిజల్ట్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ర్యాంక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రిలిమినరీకి వచ్చేసి 27వ తారీఖు రిలీజ్ అయింది. అదేవిధంగా 28వ తారీఖు వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కీ, 27వ తారీఖేమో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి, 28వ తారీఖేమో ఈ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అబ్జెక్షన్స్ వచ్చేసి 29, 30వ తారీఖు వరకు తీసుకోవడం, 5 గంటల వరకు తీసుకోవడం జరిగింది. సో ఈ కేర్ఫుల్ ఇవాల్యుయేషన్ తర్వాత ఫైనల్ కీస్ అనే ప్రిపేర్ అయిన రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించినటువంటి వరకు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏపీ ఎంసెట్కి ఎంతమంది అప్లై చేసుకున్నారంటే 81,837 మంది అప్లై చేశారండి. ఇందులో నుంచి అప్పీర్ అయినటువంటి వాళ్ళు ఒక 6,000 తక్కువగా 75,460 మంది ఎగ్జామ్కి అప్పీర్ అవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళ పర్సంటేజ్ చూసినప్పుడు 67,761 మంది క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. ఇట్లా ఓవరాల్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 89.8 మంది ఈ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఎంసెట్లో క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది.